ఈ 15 ఎకరాల విస్తీర్ణంలో సార్ నాకు ఎకరాన పెట్టుబడి పోను ఖర్చులు పోను అంటే ఒక ఎకరాన మీకు ఇప్పుడు లెక్క చెప్పాను కదా సార్, ఎకరాన 10,000 రూపాయలు, 10 ఎకరాలకి లక్ష రూపాయలు, 10 ఎకరాలకు ₹1,00,000. నేను ఒక వ్యవసాయంలో ఒక వరి కాకుండా వరితో పాటు వసకొమ్ము 1.5 ఎకర్ పెట్టాను, అల్లం 10 గుంటలు పెట్టాను. దీంతో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో సిస్టంలో భాగంగా నేను ఆవుల నుండి వచ్చే పాల ద్వారా వచ్చే దిగుబడి, ఆవులకు పెట్టే పెట్టుబడి, మనకి ఇంకొకటి వచ్చేసి చేపలు, బావిలో పెంచే చేపల నుండి వచ్చే దిగుబడి, చేపలకు పెట్టుబడి, మరి ఇంకొకటి గొర్రెల ద్వారా వచ్చే ఆదాయం ఒక సంవత్సరానికి వేసుకుంటే ఖర్చులు పెట్టుబడి పోను సార్ 16 లక్షలు ఒక సంవత్సరానికి నేను ఎర్న్ చేస్తున్నాను సార్. విత్ ప్రూఫ్స్ నేను అన్నీ చూపించాను. వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులు, యూనివర్సిటీ లెవెల్లో వచ్చే అధికారులందరూ చూసి నా లెక్కలన్నింటినీ చూసి సార్ ప్రోగ్రెసివ్ ఫార్మర్గా నన్ను ఉత్తమ రైతుగా యూనివర్సిటీ లెవెల్లో రికగ్నేషన్ వచ్చింది సార్. నేను సెప్టెంబర్ 2 రోజు బెస్ట్ ఫార్మర్ అవార్డుని తీసుకోవడం జరిగింది. అవార్డు తీసుకోవడం యూనివర్సిటీలో రాజేంద్ర నగర్ నుండి. అంతకుముందు నేను చేసినటువంటి పరిశోధనలో భాగంగా నన్ను బెస్ట్ ఫార్మర్గా ఛత్తీస్గఢ్ పంపారు. ఛత్తీస్గఢ్ నుండి కూడా బెస్ట్ నేను చేసే పీపీటీ ప్రజెంటేషన్ చేయడం వలన వాళ్ళు నాకు ఛత్తీస్గఢ్ యూనివర్సిటీ వీసీ వాళ్ళు నాకు జింక్ రైస్ని ఇచ్చారు సార్. అక్కడ వాళ్ళ స్పెషాలిటీ ఆఫ్ రైస్ అది. నేను చేస్తున్న పద్ధతులకి తోటి రైతులకు చేస్తున్నటువంటి పద్ధతులను చెప్పడం వలన నాకు ఆత్మలో భాగస్వామ్యంగా ఇచ్చారు. నాకు జిల్లా ఆత్మ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సార్. సెంట్రల్ గవర్నమెంట్ వారి భాగస్వామ్యం 60%, స్టేట్ గవర్నమెంట్ 40% భాగస్వామ్యం ఉంది. సో దానిలో భాగంగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను దానిలో రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు తూచా తప్పకుండా పోవడం, రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, వరిలో ఏ పద్ధతిలో కల్టివేట్ చేసుకోవాలి, పెట్టుబడి భారాన్ని ఏ రకంగా తగ్గించుకోవాలి, మా శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహాలను ఏ రకంగా పాటించాలి చెప్పడం జరుగుతుంది. మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే సార్, ఈ కెమికల్ ఫార్మింగ్లో కాకుండా ఆర్గానిక్ వేలో చేయడం ఉద్దేశంతో నా క్షేత్రంలో ప్రదర్శన క్షేత్రాన్ని మొన్న లాస్ట్ మంత్ ప్రదర్శన క్షేత్రాన్ని పెట్టినాను. ఇది AWCD మెథడ్ అంటారు సార్, ఆల్టర్నేటింగ్ అండ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ మెథడ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూమి అంతా చదును చేసుకున్న తర్వాత సార్ ఒక పొలానికి ఒక గట్టుకి 1 గజం లోపల ఇది పాతుకోవాలి. ఎక్కడి వరకు పాతుకోవాలంటే ఈ హోల్స్ ఉన్న వరకు పాతుకోవాలి. పాతుకున్న తర్వాత దీనిలో ఉన్న మట్టిని అంతా తీసేయాలి. ఇది ఏంటంటే మనకు వాటర్ మెజర్మెంట్ పొలంలో మనకు వాటర్ రూట్ దగ్గర ఉండాలి, ఎప్పుడు నీళ్ళు ఉండద్దు. సో ఎప్పుడైతే మూడో హోల్స్ వరకు వాటర్ లెవెల్ పడిపోయిందో, మనం ఇప్పుడు గట్టి నుండి చూస్తే దీనిలో వాటర్ లెవెల్ 3rd హోల్ దగ్గరికి పోయినప్పుడు పొలానికి మళ్ళీ ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాలి. పొలంలో ఒక్క కాడ వాతుకుంటే సరిపోతుంది. మన భూమి తీరు మనకు తెలిసిపోతుంది. పొలం అంతటా మడిమడికి వాతవలసిన అవసరం లేదు. ఒక భూమి యొక్క సహజ గుణం తెలుసుకోవడానికి ఒకసారి వాతుకొని ఎప్పుడైతే 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి ఆరుతడి పంట విధానంలో సో నీళ్ళని ఇచ్చుకోవడం వలన ఏమవుతుందంటే భూమి ఆరుతూ ఉండడం వలన ఎర్త్ బాంబ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి సార్. భూమికి రూట్స్కి ఆక్సిజన్ సప్లై అవ్వడం వలన దిగుబడి పెరిగింది. వాటర్ కన్జంప్షన్ 30%, మామూలు పద్ధతికి మూస పద్ధతికి 30% వాటర్ కన్జంప్షన్ తగ్గింది. ఇదొక మెథడ్ సార్. ఇది నేను అవలంబిస్తున్నటువంటిది ఇదొక మెథడ్. ఇది 6 ఇంచుల PVC పైప్ సార్. దీనికి ఎవరైనా హోల్స్ వేసుకొని డ్రిల్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. దీనికి ఈజీ మెథడ్ సార్. ఇది అంటే మన భూమిలో వాటర్ కన్జంప్షన్ ఎన్ని రోజులకు ఒకసారి తడిపెట్టుకోవాలనే ఒక మానిటర్ కోసం మాత్రమే ఇది. సో ఇది మనకు వ్యవసాయ అధికారులు ఇవ్వడం జరిగింది సార్. ఇది డాట్ సెంటర్ వారి సహకారంతో మన ప్రదర్శన క్షేత్రం పెట్టడం జరిగింది. ఒకసారి ఆ పొలంలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి దీనిలో ఉన్నాయి సార్. నీళ్ళు తగ్గితే ఈ నీళ్ళు కూడా తగ్గుతాయి సార్ దీనిలో. ఇది పొలంలో పాతడం జరిగింది సార్. ఇప్పుడు ఈ వాటర్ ఈ లెవెల్లో పెట్టుకున్న తర్వాత 2 రోజులు ఆగినట్టయితే నీటి మట్టం అనేది తగ్గడం వలన ఈ హోల్స్ ద్వారా ఊట పైపులోకి వస్తుంది. సో మన 2 ఇంచుల భూమి సర్ఫేస్ నుంచి వెళ్ళి 2 ఇంచుల కిందికి పోయినప్పుడే పొలానికి నీళ్లు పెట్టుకోవాలి. ఇది ఒక మనకు సూచికలాగా వాటర్ యొక్క కన్జంప్షన్ రూట్కి ఎంత అవసరమో అనేది ఆరుతడి పంట విధానంలో ఇది ఒక భాగం సార్.